నమస్కారము. ఈరోజు బుధవారం మంత్రం చెప్తూ మళ్ళీ నా సమస్యలు చెప్పుకుంటాను. విఘ్నేశ్వరుడికి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన్ పద్మార్కం గజానన్ మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపవాసమహే. అండి, నేను తప్పుగా ఏదైనా మాట్లాడి క్షమించండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, నేను షార్ట్ వీడియోలు పెట్టాను, మామూలు వీడియోలు పెట్టాను. షార్ట్ వీడియో వచ్చి 15 సెకండ్లు, మామూలు వీడియోలు వచ్చి అవి కూడా 1 నిమిషం, అంతా 5 నిమిషాల లోపలనే. కాదంటే మినిమం లాస్ట్ అంటే 10 నిమిషాలు, అంతకన్నా ఎక్కువగా నేను పెట్టలేదు. తప్పుగా ఏమనుకోకండి. ఓపికతో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా సమస్య ఏమంటే, నాకు ఆ వినాయక స్వామి దీవెనలతో నాకు గవర్నమెంట్ సార్ తరపున ఒక గవర్నమెంట్ ఇల్లు కావాలి. నేను ఉండే సింగిల్ వాడిని, ఒంటరిగా ఉన్నాను. నాకు ఇల్లు లేదు. ప్రజెంట్ నేను ఏం ప్రూఫ్ పెట్టాలి? ఓన్లీ లేడీస్ వరకే ఇస్తారా? మగవారికి కూడా ఇస్తారా? మగవారికి కూడా కొంచెం హెల్ప్ చేయండి. గవర్నమెంట్ సార్ని మరీ అడుగుతున్నాను. తప్పులుంటే క్షమించండి. ఎందుకు అడుగుతున్నానంటే, ప్రతి ఇంట్లో భర్త లేని వాళ్ళు ఉంటారు చాలామంది. భర్త ఉండి కొంతమంది ఉంటారు, భర్త లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. భర్త ఉండి భార్య లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. భార్య లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? భర్త వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా సార్. అది కొంచెం హెల్ప్ చేయండి. గవర్నమెంట్ సార్ని అడుగుతున్నాను. నాకు సింగిల్గా ఒక ఇల్లు మీ చిన్న జాగా ఇచ్చి, గవర్నమెంట్ జాగా, ఏం పేపర్లు పెట్టుకోవాలని చెప్తే మేము ఇల్లు పేపర్లు పెట్టుకుంటాను. నాకు ఇల్లు వచ్చేట్టుగా ఆ విఘ్నేశ్వర స్వామి తరపున కాణిపాక వరుస ఆయన పాదాలకి నా నమస్కారాలు. దయవుంచి ఆయన పాదాలతో నమస్కారం చేసుకుంటున్నాను. మీరు ఏదో విధంగా నాకు హెల్ప్ చేయండి. నాకు ఇల్లు కావాలి. ప్రజెంట్ నేను బాడీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాను. దయవుంచి నాకు ఇల్లు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ సార్ని మరీ నేను అడుగుతున్నాను. తప్పులుంటే క్షమించండి. గవర్నమెంట్ సార్ ప్రతి ఒక్కటి ఫ్రీ అని చెప్తున్నారు. ఫ్రీ బస్సు పెట్టారు, ఫ్రీ ఇల్లు అని పెట్టారు, అన్నీ బాగానే ఉంది. మాకు మగవారి సింగిల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఆలోచించాలి కదా. వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఆలోచించాలి. అద్మానంగా ఉంది మా పరిస్థితి. మా ఆటో తోలే వాళ్ళది సకాలంలో బాడుగలు లేవు. బాడుగు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. పొద్దున్న నుంచి సాయంత్రం అంతా తిరిగిన కూలి కూడా రావటం లేదు. కనీసం మామూలు రోజుల్లో 1000 రూపాయలు 500 గ్యాస్కి, పెట్రోల్కి, డీజిల్కి పోయినా 500 మిగులుతూ ఉండింది. అలాంటి కాలం పోయింది. ఇప్పుడు ఓన్లీ గ్యాస్కి 500 వచ్చేది కష్టంగా మారింది. కూలీ డబ్బులు ఏమీ లేదు. కారణము, ఒక భోజనం చేసుకోవాలంటే 100 రూపాయలు బయట మార్కెట్లో. దానికి తోడు ఇప్పుడు గ్యాస్ పూర్తిగా బంద్ అయిపోయింది. హోటలన్నీ మూతపడిపోయినాయి. ఒక పూట తిని ఒక పూట తినక మేము అవసరాలు పడుతున్నాం. దయవుంచి మాకు కొంచెం ఆటో వాళ్ళు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆటోలకి. ఆ సమస్యలు తీర్చితే బాగుంటుంది నా ఉద్దేశం. ఒంటరిగా ఉండేవాళ్ళు మగవాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఆలోచన చేయండి. గవర్నమెంట్ సార్ని మరీ నేను అడుగుతున్నాను. తప్పులుంటే క్షమించండి. నాకు ఇల్లు కావాలి సార్. ఇల్లు లేదు నాకు. నేను కష్టకాలంలో ఉన్నాను. దయవుంచి నాకు ఇల్లు వచ్చేట్టుగా మీ తరపున గవర్నమెంట్ సార్ని నాకు ఇల్లు వచ్చేట్టుగా కోరుకుంటున్నాను. దయవుంచి నాకు ఇల్లు వచ్చేట్టుగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఆ విఘ్నేశ్వరుడు, ఆ వేడుకొండ స్వామి, ఆ పరమేశ్వరుడు, పార్వతి మాత, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, ఇవి ప్రతి ఒక్కరిని వాళ్ళ పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ మరీ గవర్నమెంట్ సార్ని నాకు ఇల్లు వచ్చేట్టుగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఆంజనేయ స్వామికి ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః. ఓం శ్రీ ఆంజనేయ నమః.
ఓం శ్రీ ఆంజనేయ నమః. ఈ మంత్రము లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అండి. బుధవారం మంత్రం మహాగణపతికి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపవాసమహే. గురు మంత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మళ్ళా సరస్వతీదేవి మంత్రం. సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత్ తుమే సదా. మళ్ళా లక్ష్మీదేవి. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మంత్రం అనగా మహాగణపతి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. 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 మళ్ళీ ఒక మంత్రం. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. మళ్ళీ ఇంకో మంత్రం. నమస్కారం అండి. ఈరోజు మంగళవారము. మంత్రం అనగా ఆంజనేయ స్వామికి. ఓం నమో శ్రీ నమో ఆంజనేయాయ నమః. ఓం నమో ఆంజనేయాయ నమః. ఓం శ్రీ 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 ఆంజనేయాయ నమః. వెంకటేశ్వర స్వామి కూడా పెట్టచ్చు. ఈరోజు మంగళవారము, శనివారము వెంకటేశ్వర స్వామి కూడా వాడుకోవచ్చు మంత్రాన్ని. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ వెంకటేశాయ నమః. 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 ప్రజెంటు శుక్లాంబరం చెప్పలేదు, మిస్ అయిపోయినాను. సారీ, ఏమనుకోకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. స్టార్టింగ్ అది చెప్పాలి ప్రతిరోజు. నాకు
కొంచెం ప్రాబ్లం మతిమరుపు అయిపోయింది ఈరోజు. సారీ ఏమనుకోకండి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో ప్రశాంతహే. అగజాన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపవాసమహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మళ్ళా సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారమ్మం కరిష్యామి సిద్ధిర్భవతు తుమే సదా. మళ్ళీ మంత్రం లక్ష్మీదేవి. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. మళ్ళా ఆంజనేయ స్వామి మంత్రం. ఓం నమో ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం నమో శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఈరోజు మంగళవారం అనగా వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి ప్రియమైన రోజు. ఇద్దరికీ పఠించడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఆంజనేయ స్వామికి వచ్చి ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః పఠించడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లలు రాత్రులు మంచి నిద్ర టైంలో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మంత్రాన్ని ఒకసారి పిల్లకాయలకు ఆ అక్షరంతో ఆంజనేయ అనిపించినా చాలు, అని అనిపించినా చాలు వాళ్ళు చాలా వరకు చెడు నుంచి దూరం అవుతారు. నా అంచనా ప్రకారము భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళా మంగళవారం మంత్రం అనగా వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ నమః. 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 ఇలా పఠించడం వల్ల ఆ దేవతలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రజలు ఇండియాలో ఉన్న ప్రజలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు, ఇండియా ఉన్న తెలుగువారు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఆ దేవుళ్ళు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రం పఠించడం వలన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని పాదాలకి వందనం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని పాదాలకు నా వందనాలు. నమస్కారం అండి.
ఈరోజు శివుడి పాట. హలో. హర 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 శంకర, హర 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 శంకర, కైలాసగిరివాస, కైలాసగిరివాస, హర హర శంకర, కైలాసగిరివాస, ఇండియాలోన ఉన్న కైలాసవాస, కైలాసగిరివాస, ఇండియాలో వెలసి ఉన్న శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర, ఇండియాలో అన్ని ప్రాంతాలు వెలసిన శంకర, ఇండియాలో అన్ని ప్రాంతాలు వెలసిన శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర. మహారాష్ట్రలోని బాంబేలో వెలసిన శంకర, మహారాష్ట్రలోని బాంబేలో వెలసిన త్రిమూలంకేశ్వర శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర. ఆంధ్రాలో వెలసిన శంకర, ఆంధ్రాలో వెలసిన శంకర, ఆంధ్రాలో నుంచి జిల్లాలో వెలసిన శంకర, ఆంధ్రాలో నుంచి జిల్లాలో నుంచి మండలాలకు వెలసిన శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర. ఆంధ్రప్రదేశ్లోని కైలాసగిరివాస శంకర, ఆంధ్రాలో నుంచి కైలాసం నుంచి ఆంధ్రాలోకి వచ్చిన శంకర, కైలాసంలో నుంచి ఆంధ్రాలోకి వచ్చిన శంకర, హర హర బోలే శంకర. కడప జిల్లాలోనే వెలసిన శంకర, కడప జిల్లాలోనే వెలసిన శంకర, రాజంపేటలోని వెలసిన శంకర, రాజంపేటలో అత్తిరాలో వెలసిన శంకర, రాజంపేటలో అత్తిరాలో వెలసిన శంకర, గుంటూరులోని వెలసిన శంకర, గుంటూరులో వెలసిన శంకర, రాజంపేటలో గుంటూరులో వెలసిన శంకర, హర హర బోలే శంకర, కైలాసవాస శంకర, కైలాసవాస శంకర, అందరినీ దీవించు కాపాడవయ్యా శంకర, అందరినీ దీవించు కాపాడవయ్యా శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర. కైలాసం నుంచి వచ్చిన ఆంధ్రాలోకి, ఆంధ్రాలో నుంచి జిల్లాలోకి వచ్చిన శంకర, దయతో నీవు దయతో కష్టాలన్నీ తీర్చవయ్యా శంకర, నీ దయతో కష్టాలన్నీ అన్నీ తీర్చవయ్యా శంకర, సకాలములో వర్షాలట్టు పడేటట్టు చూడవయ్యా శంకర, సకాలములో వర్షాలు పడేవట్లు చూడవయ్యా శంకర. కష్టకాలములో ఉన్నాడు రైతులు కష్టకాలంలో ఉన్నారయ్యా శంకర, రైతులు కష్టకాలంలో ఉన్నారయ్యా శంకర, రైతులకు కష్టం లేకుండా చూడవయ్యా శంకర, రైతులకు కష్టము లేకుండా చూడవయ్యా శంకర, వర్షమును కురిపించవయ్యా శంకర, హర హర బోలే శంకర, హర హర బోలే శంకర. రాజంపేటలో వెలసిన శంకర, కడపలో వెలసిన శంకర, కడపలో నుంచి సుండిపల్లె మండలంలో తిమ్మసముద్రములు వెలసిన శంకర, సింహసముద్రంలో నుంచి
దిగువపల్లిలో వెలసిన శంకర, దిగువపల్లిలో నుంచి బైరాగుట్ట పైన వెలసిన శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. కష్టాలు పోయేటట్టు చూడవయ్యా శంకర, కష్టాలన్నీ పోయేటట్టుగా చూడవయ్యా శంకర. ప్రజలు కష్టకాలములో ఉన్నారయ్యా శంకర, ప్రజలు కష్టకాలములో ఉన్నారయ్యా శంకర. సకాలములో వర్షాలు కురిపిస్తే బాగుంటుందయ్యా ఈశ్వర, సకాలంలో వర్షాలు కురిపిస్తే బాగుంటుందయ్యా ఈశ్వర. హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. తిరుపతిలో వెలసిన శంకర, తిరుపతిలో వెలసిన శంకర, కపిలి ఈశ్వర, కపిలి కీర్తము వెలసిన శంకర, కపిలీశ్వరును వెలసిన శంకర, కైలాసములో వెలసిన శంకర, శ్రీశైలములో వెలసిన శంకర, శ్రీశైలములో వెలసిన శంకర, శ్రీకాళహస్తిలో వెలసిన శంకర, శ్రీకాళహస్తిలో వెలసిన శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. ముక్కోటి ఈశ్వర, ముక్కోటిలో పుట్టిన ఈశ్వర, ముక్కోటిలో వెలసిన ఈశ్వర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. ప్రజలు కష్టాలన్నీ తీర్చవయ్యా శంకర, ప్రజలు కష్టాలన్నీ తీర్చవయ్యా శంకర. దయ ఉంచి మాకు సకాలములో వర్షాలు కురిపించవయ్యా శంకర, దయ ఉంచి వర్షాలు సకాలంలో కురిపించవయ్యా శంకర. ప్రజలను కాపాడవయ్యా శంకర, ప్రజలు కాపాడవయ్యా శంకర. తప్పులుంటే క్షమించవయ్యా శంకర, మా తప్పులుంటే క్షమించవయ్యా శంకర. హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. ఇండియాలో కైలాసం గిరిలో వెలసిన ఇండియా అంతా శంకర, ఇండియాలో కైలాసగిరి నుంచి ఇండియాలో అంతటా అన్ని జిల్లాలలో వెలసిన శంకర, అన్ని ప్రాంతాల్లో వెలసిన శంకర. సకాలములో వర్షాలు కురిపించే శంకర, సకాలములో వర్షాలు కురిపించే శంకర. కష్టము లేనికుండా చేయవయ్యా శంకర, ప్రజలను కష్టము లేకుండా చేయవయ్యా శంకర. హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిపించవయ్యా శంకర. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు వర్షాలు కురిపించవయ్యా శంకర, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిపించవయ్యా శంకర. నీ దయతో నీ పాదాలు వందనమయ్యా శంకర, నీ దయతో నీ పాదాలు వందనమయ్యా శంకర. నమస్కారం అండి. సోమవారం. హర 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 శంకర, సాంబ శివ శంకర, హర హర శంకర, సాంబ శివ శంకర, హర హర బోలే శంకర. కాశీ విశ్వేశ్వర శంకర, వారణాసిలోని విశ్వేశ్వర శంకర, మహారాష్ట్రలోని శంకర, దేశమంతటా ఉన్న శంకర, దేశమంతటా ఉన్న శంకర,
మహారాష్ట్రలోని త్రిమలకేశ్వర శంకర, మహారాష్ట్రలోని త్రిమలకేశ్వర శంకర, ఆంధ్రప్రదేశ్లోని ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న శంకర, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఉన్న శంకర, జిల్లాల్లో ఉన్న శంకర, ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర శంకర, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర శంకర, తిరుపతిలో ఉన్న కపిలేశ్వర శంకర, కపిలేశ్వర శంకర, ముక్కోటిలో ఉన్న ముక్కోటి ఈశ్వర శంకర, ముక్కోటిలో ఉన్న ముక్కోటి ఈశ్వర శంకర, కడప జిల్లాలో ఉన్న శంకర, కడప జిల్లాలో ఉన్న శంకర, తిమ్మసముద్రములో ఉన్న శంకర, తిమ్మసముద్రములో ఉన్న శంకర, దిగువపల్లిలో ఉన్న శంకర, దిగువపల్లిలో ఉన్న శంకర, బైరాగుట్ట మీద ఉన్న శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. ఆ దేశమంతటా ఉన్న శంకర, దేశమంతటా ఉన్న శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర. శ్రీశైలములో ఉన్న శంకర, శ్రీశైలములో ఉన్న శంకర, దేశమంతటా ఉన్న శంకర, దేశమంతటా ఉన్న శంకర, కష్టాలన్నీ పోయి ఈశ్వర శంకర, ప్రజలకున్న కష్టాలను పోయి సంతోషంగా దీవించు శంకర, ప్రజలందరికీ కష్టాలన్నీ పోయి సంతోషంగా దీవించేటకు చూడయ్యా శంకర, ప్రజలందరికీ కష్టాలన్నీ పోయి సంతోషంగా జీవించేటట్టు చూడవయ్యా శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, వారణాసిలో ఉన్న శంకర, కాశీలో ఉన్న శంకర, దేశమంతటా ఉన్న శంకర, కష్టాలన్నీ పోయి దీవించి ప్రజలన్నీ దీవించు కష్టాలన్నీ పోయి శంకర, సంతోషంగా ఉండేటట్టు చూడవయ్యా శంకర, సంతోషంగా ఉండేటట్టు చూడవయ్యా శంకర, హరహర బోలే శంకర, హరహర బోలే శంకర, కష్టాలన్నీ పోయేటట్టు చూడవయ్యా శంకర, కష్టాలన్నీ పోయేటట్టు చూడవయ్యా శంకర, హరే హర బోలే శంకర, హరహర బోలే శంకర. నమస్కారం అండి. ఈరోజు మంత్రం అనగా మంత్రం అనగా ఆదివారం మంత్రం ఆ సూర్య భగవానుడికి నమస్కారంతో చేస్తున్నాను. ఓ సూర్యనారాయణ నమః. ఓ
సూర్యనారాయణ నమః. ఓ సూర్యనారాయణ నమః. ఓ సూర్యనారాయణ నమః. ఓ సూర్యనారాయణ నమః. ఓ సూర్యనారాయణ నమః. ఓ సూర్యనారాయణ నమః. నమస్కారం అండి. సోమవారం మంత్రం శివుని మంత్రం అనగా ఓ నమః శివాయ. 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 నమస్కారం అండి. ఈరోజు గురువారం అనగా సాయిబాబా మంత్రం వచ్చి చదువుతున్నాను. ఆటో పూర్ణ లైక్ చేయండి. మంత్రం అనగా ఇదే పేనా అండి, నా మైక్ అన్నమాట. ఓం సాయి జయ జయ సాయి. 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 ఈ మంత్రం ప్రతి గురువారం సాయిబాబా మంత్రం అనగా పఠించడం వలన ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. మీ ఆశీస్సులు గురుదయ, మీ ఆశీస్సులు ఉంటే నాకు చాలా బాగుంటుంది.